హలో హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము క్లాస్ 10 బయాలజికల్ సైన్స్ క్వెషన్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. సో, సెక్షన్ 1లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి, సెక్షన్ 2లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి, ఎస్సే లాంగ్ ఆన్సర్‌లో ఎలాంటి క్వెషన్స్ సెక్షన్ 3లో వస్తాయో చూద్దాం. ముందుగా మనము అనాలిసిస్ చేసే ముందు మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. మనకి బయాలజీలో పార్ట్ ఏలో 30 ఉంటాయి, పార్ట్ బిలో 10 మార్క్స్ ఉంటాయి, టోటల్ 40 మార్క్స్. సో, సేమ్ ప్యాటర్న్ ఈస్ ఫర్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్. సో టైం పార్ట్ ఏకి 1 అవర్ 15 మినిట్స్, అదే పార్ట్ బికి 15 మినిట్స్, టోటల్ 1 అవర్ 30 మినిట్స్. సో క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది. సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ అడుగుతాడు. మనం 3 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి, ఎలాంటి చాయిస్ ఉండదు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, టోటల్ మార్క్స్ ఫర్ సెక్షన్ 1 ఈస్ 6. సెక్షన్ 2లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, 3 క్వశ్చన్స్ ఉంటాయి, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలాంటి చాయిస్ ఉండదు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, టోటల్ మార్క్స్ 12. సెక్షన్ 3లో ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్. 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 మాత్రమే అటెంప్ట్ చేయాలి, చాయిస్ ఉంటుంది ఇందులో. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్, టోటల్ మార్క్స్ 12. సో పార్ట్ బిలో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్, టోటల్ 10 మార్క్స్. సో టోటల్గా మనకి 40 మార్క్స్ ఉంటుంది బయాలజికల్ సైన్స్. సేమ్ ప్యాటర్న్ ఫర్ ఫిజికల్ సైన్స్ ఆల్సో. సో ఇప్పుడు సెక్షన్ 3లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. 3 ఇస్తాడు, ఎన్ని 2 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఫ్రమ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, క్వశ్చన్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్, క్వశ్చన్ ఫ్రమ్ డయాగ్రామ్స్. సో ఈ విధమైన క్వశ్చన్సే ఇస్తాడు స్టూడెంట్స్, ఎక్స్పెరిమెంట్స్ కానీ, డయాగ్రామ్ కానీ, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానీ. సో మనం ఇవే ప్రిపేర్ అయితే సరిపోతుంది. సెక్షన్ 3 లాంగ్ ఆన్సర్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. దిస్ వీడియో ఈజ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. సో క్వశ్చన్స్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్. ఎస్ఏ1 సిలబస్కి ఫస్ట్ 5 చాప్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్. సో ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్, డెఫినెట్ క్వశ్చన్స్. మోల్స్ ఆఫ్ లీవ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ మనకి 10 ఉన్నాయి స్టూడెంట్స్, అవన్నీ మీకు పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్, ఇవి చదువుకుంటే కంపల్సరీగా బోర్డ్ ఎగ్జామినేషన్ కానీ, ఎస్ఏ1 కానీ ఈజీగా అవుతుంది మీకు. క్వశ్చన్ ఫ్రమ్ డయాగ్రామ్స్ ఎలా అడుగుతాడంటే, డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ దతురా ఫ్లవర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్లోరల్ పార్ట్స్. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో వాట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్, ఎక్స్ప్లెయిన్ ద కార్డియాక్ సర్కిల్. సో ఇది జనరల్ క్వశ్చన్ పేపర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇలాంటివి ఉన్నాయా లేదా చూద్దాం. సో లాస్ట్ ఇయర్ అంటే నేను బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటాను స్టూడెంట్, ప్రీ ఫైనల్ అండ్ ప్రాక్టీస్ పేపర్లో లాస్ట్ ఇయర్ ఎస్ఏ1 తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎస్ఏ1 ప్యాటర్న్, ఈ ఇయర్ ఎస్ఏ1 ప్యాటర్న్ టోటల్గా డిఫరెంట్గా ఉంది. బోర్డ్ ఎగ్జామ్, లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు సెక్షన్ 3లో చూద్దాం. సో దిస్ ఇస్ సెక్షన్ 3 బయాలజీలో 3 క్వశ్చన్స్ అడిగాడు. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ మైటాసిస్. ఇది రిప్రొడక్షన్ చాప్టర్లో మనకు లేదు, బట్ స్టిల్ మనకి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో అడుగుతాడు. అండ్ డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ నర్వ్ సెల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్. సో మనకి ఈ లెసన్ ఉంది, దిస్ ఈస్ ద లెసన్ ఫ్రమ్ కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ చాప్టర్ ఉంది కాబట్టి ఇలాంటి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తాడు. సో యూ హ్యావ్ టు బి థరో సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్స్పెరిమెంట్స్ అడుగుతాడు. సో ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ కూడా వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ అండ్ రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ దట్ ప్రూవ్స్ ద హీట్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. సో స్టూడెంట్స్ మీరు గమనించవచ్చు ఈ మోడల్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ ఆల్సో ఈజీలీ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ఎస్ఏ1. సో దిస్ ఈస్ ద రంగారెడ్డి డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్, ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. ఇందులో అడిగాడా లేదా చూద్దాం. లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్, ఎక్స్ప్లెయిన్ హౌ కెన్ యూ ప్రూవ్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఉంది. డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. సో ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్, బట్ విత్ ఇన్ సిలబస్గా డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ చదువుకోవాలి. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్. సో స్టూడెంట్స్, diagram based and experiment and concept related are very important. Now what you will do is, what type of questions you are going to expect in the essay1, please type in the comment section. సో ఇప్పుడు సెక్షన్ 2 డిస్కస్ చేద్దాం. సెక్షన్ 2లో షార్ట్ ఆన్సర్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, నో చాయిస్. సో ఒక క్వశ్చన్ ఇలా ఇస్తాడు, క్వశ్చన్ ఫ్రమ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, రైట్ ఎనీ 4 ఎవిడెన్సెస్ విచ్ ప్రూవ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్, ఒక టేబుల్ ఇస్తారు స్టూడెంట్, పిక్చర్ బేస్డ్ ఆర్ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఈజీగానే ఉంటుంది, కాకపోతే టేబుల్ అండర్స్టాండ్ చేసుకొని రిలవెంట్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఫ్రమ్ డైలీ లైఫ్ సిచ్యుయేషన్స్ అండ్ అప్లికేషన్స్. సో మెన్షన్ ఎనీ 4 యూజెస్ అని అడగొచ్చు, మెజర్స్ అని అడగొచ్చు. సో దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. సెక్షన్ 2లో ఒక టేబుల్ క్వశ్చన్ డెఫినెట్గా ఇస్తాడు స్టూడెంట్స్, అది ఏదైనా ఉండొచ్చు.
ఈ 5 చాప్టర్స్‌లో. సో 4 క్వెషన్స్ డెఫినిట్‌గా అడుగుతాడు. ఎందుకంటే 4 మార్క్స్ కాబట్టి. టేబుల్ రిలేటెడ్ క్వెషన్ ఈస్ కంపల్సరీ. నేమ్ ఎనీ 4 సెకండరీ మెటబాలిజం దట్ ఈస్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. సో యూజెస్ ఇన్ డైలీ లైఫ్ ఈజ్ ఎ డెఫినెట్ క్వెషన్. ఎందుకు అంటే ఇంతకు ముందే చెప్పినట్టు సో రైట్ ఎనీ 4 మెజర్స్ టు బి ఫాలోడ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. సో యూజెస్ ఇన్ డైలీ లైఫ్ అనే క్వెషన్ డెఫినెట్‌గా అడుగుతాడు 5 లెసన్స్ సంబంధించి. సో ఇది లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్ స్టూడెంట్స్. రైట్ 4 డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో డిఫరెన్సెస్ కూడా ఒక క్వెషన్ అడుగుతాడు 4 మార్క్స్. సో డిఫరెన్సెస్ క్వెషన్స్, యూజెస్ ఇన్ డైలీ లైఫ్, ఒక టేబుల్ రిలేటెడ్. సింపుల్ స్టూడెంట్స్, బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ చాలా ఈజీ. మీరు క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అండ్ అనాలిసిస్ చేస్తే యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్. సో ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ క్వెషన్ పేపర్లో సెక్షన్ 2లో ఎలాంటి క్వెషన్స్ అడిగాడో చూద్దాం. సో ఇంతకు ముందే చెప్పినట్టుగా టేబుల్ బేస్డ్ క్వెషన్ కంపల్సరీ. How can you promote awareness in people to conserve the plants and forest? So now section 1, very short answers. 3 questions ఉంటాయి. 3 questions attempt చేయాలి. 2 marks each question. Question from experiments. Compulsory అడుగుతారు స్టూడెంట్స్. Chemicals, what are the chemicals used? What are materials used? What are precautions you should take while doing the experiment? అని ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఎగ్జాంపుల్, రైట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ mammalian kidney. So this is the way they will ask the question. So question from hypothesis. What will happen if transpiration does not take place in tall trees? Question from daily life utilization. In your daily life, write biological principles to be followed in daily life to avoid pesticides. So ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతాడు సెక్షన్ 1లో. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో బోర్డ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. వెరీ షార్ట్ ఆన్సర్లో చూద్దాం. రైట్ 2 మెటీరియల్ రిక్వైర్డ్ టు కండక్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ సన్లైట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. నేమ్ 2 fossil fuels that are used in daily life. సో యూజెస్, ఒకవేళ యూజెస్ 4 మార్క్స్ క్వశ్చన్ రాకపోతే అది సెక్షన్ 1లో ఇస్తాడు. సెక్షన్ 1లో లేకపోతే సెక్షన్ 2లో ఇస్తాడు స్టూడెంట్స్. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ దెర్ ఇస్ నో మ్యూకస్ ఇన్ ద ఉసోఫోగస్? సో దిస్ మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ యూజెస్ ఇన్ డైలీ లైఫ్ డెఫినెట్ క్వశ్చన్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి అడిగారో చూద్దాం. వై వీఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టాక్ వైల్ ఈటింగ్ ఫుడ్? What are the precautions you followed when we conduct more soft leaf experiment? Write any 4 slogans to motivate people about organ donation. Hope this video is helpful for you students. If it is helpful, please give a like and share with your friends. Thank you.